హాయ్ అండి. వెల్కమ్ టు మామ్ విత్ యషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన వీడియోస్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫాలో కూడా చేయండి. ఈరోజైతే చాలా సింపుల్‌గా చేసుకునే పొటాటో క్యాప్సికమ్ కర్రీ ఎలా చేస్తున్నానో ఒకసారి చూసేయండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్‌లో ఉంచుకొని కర్రీ కోసం కడాయిని గాని ఆర్ పాన్ ఏదైనా పెట్టుకొని దీంట్లోకి ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టమాటోనైతే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఈ టమాటో అనేది కొంచెం మెత్తగా ఉడుకుతుంది. అప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 2 బంగాళదుంపలనైతే తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అలానే ఒక క్యాప్సికమ్ కూడా తీసుకొని దీంట్లోకి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటినన్నింటిని కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి సరిపడేంత కారాన్నయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేను 3 స్పూన్స్ వరకు కారాన్ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపుని, అలానే కర్రీకి తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్‌నయితే వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్‌నైతే వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసుకున్న తర్వాత కర్రీ అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 6-7 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత మూత తీసుకొని చెక్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ ధనియాల పొడిని, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడిని, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గరిటెతో కలుపుకొని మసాలా అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత మన కర్రీని చూసుకుంటే కర్రీ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో బంగాళదుంపనైతే చూపిస్తున్నాను కదండీ! ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందంతా. సో, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో చేసుకుని బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్‌లోకి అలానే రోటీస్‌లోకి సర్వ్ చేసుకొని తింటే బావుంటుంది. ఈ కర్రీ గనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే షేర్, లైక్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.